ఏటీఎం సేవలకు సంబంధించి కొత్త ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. అదనపు ఏటీఎం ట్రాన్సాక్షన్లకు ఒక లావాదేవీకి 23 రూపాయల చొప్పున ఛార్జీని బ్యాంకులు వసూలు చేయొచ్చని రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే వెల్లడించింది. గతంలో అదనపు ట్రాన్సాక్షన్ ఛార్జీ 21 రూపాయలుండగా ప్రస్తుతం దీన్ని బ్యాంకులు 23కు పెంచేందుకు ఆర్బీఐ అనుమతించింది. నేటి నుంచే ఈ ఛార్జీలు అమల్లోకి వచ్చాయి. ఉచిత ట్రాన్సాక్షన్లకు మించి జరిపే ప్రతి ఏటీఎం ట్రాన్సాక్షన్లకు కస్టమర్లు 23 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మే 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని ఆర్బీఐ గతంలోనే ఓ ప్రకటన విడుదల చేసింది. ఆర్బీఐ ఈ కొత్త నిబంధనలు ప్రకారం రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంకులు, అధీకృత ఏటీఎం ఆపరేటర్లు, కార్డ్ పేమెంట్ నెట్వర్క్, వైట్ లేబుల్ ఏటీఎంలతో పాటు అన్ని కమర్షియల్ బ్యాంకులకు వర్తిస్తాయి. తాజా నిబంధనల ప్రకారం ప్రతి కస్టమర్కు తమ సొంత బ్యాంక్ ఏటీఎంలో నెలకు 5 నగదు, నగదేతర లావాదేవీలు ఉంటాయి. మెట్రో నగరాల్లోని వారికి ఇతర బ్యాంకుల్లో మరో 3 ఉచిత ట్రాన్సాక్షన్లు ఉంటాయి. నాన్ మెట్రో నగరాల్లో సొంత బ్యాంక్ ఏటీఎంలో 5 ఉచిత ట్రాన్సాక్షన్లు, ఇతర బ్యాంకుల్లో మరో 5 ఉచిత ట్రాన్సాక్షన్లు ఉంటాయి. ఈ పరిమితి దాటితే బ్యాంకులు కస్టమర్ల నుంచి ప్రతి ట్రాన్సాక్షన్కు 23 రూపాయల ఛార్జీని వసూలు చేస్తాయి. ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లతో పాటు నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు వర్తిస్తుంది. ఇక క్యాష్ రీసైక్లర్ మిషన్లకు సంబంధించి నగదు డిపాజిట్ చేసే లావాదేవీలకు ఈ నిబంధనలు వర్తించవు. ఇక ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజును ఏటీఎం నెట్వర్క్ నిర్ణయిస్తుందని ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు ఇంటర్చేంజ్ 19 రూపాయలు కాగా నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్లకు 7 రూపాయలుగా ఉంది. తమ కస్టమర్లు మరో బ్యాంక్ ఏటీఎంలను వినియోగించినందుకు బ్యాంకులు ఈ ఛార్జీని చెల్లిస్తుంటాయి.